బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, కార్తీక మాసం నో డౌట్ మాసం అంతా ప్రతిరోజు విశేషమే. పౌర్ణమి ఎలాగో దాటేసాము, ఇక ఆఖరి అమావాస్య వస్తోంది గురుగారు. మరి కార్తీక మాసంలో వచ్చే ఈ ఆఖరి అమావాస్యని మనం అంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఒక్కసారి గుర్తు చేయండి. తప్పకుండా తల్లి. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ ఆఖరి అమావాస్య చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నిత్య జీవితంలో ఈ కార్తీక మాసం అని అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ముఖ్యంగా దీపారాధన, రెండవది నదీ స్నానమాచరణ చేయటం. ఇది కాకుండా కుటుంబ నేపథ్యం అనేటువంటి దానికి ప్రతీక ఈ కార్తీక మాసం. ఎందుకనంటే కార్తీక మాసంలో గంగానది, తులసిమాత, విష్ణుమూర్తి, అదేవిధంగా ఈశ్వరనామస్మరణ, ఈ నాలుగింటికి కూడా విశేషంగా పూజలు అందించేటువంటి యోగకరమైనటువంటి మాసం మనకి ఏదైనా ఉన్నదా అని అడిగితే హిందూ ధర్మంలో కార్తీక మాసమే. ఈ కార్తీక మాసంలో 30 రోజులు ఒక ఎత్తు అయితే ఒక పౌర్ణమి రోజున మాత్రము సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కేదార వ్రతముతోటి ఆయన సంకల్పం చేస్తాం. అంటే శివకేశవులు ఇద్దరిని కూడా భేదాభిప్రాయం లేకుండా అద్భుతీయముగా ఆరాధన చేసేటువంటి మాసం కార్తీక మాసం. ఇకపోతే గంగానది అనుగ్రహం, అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన శిరస్సు మీద భారంగా మోసినటువంటి ఆ గంగానది అనుగ్రహము ఈ కార్తీక మాసంలో సకల జనుల మీద ఎలా ఉంటుంది అని అడిగితే, కార్తీక మాసము మనం పుణ్యస్నానాలు కాదవి, మోక్షము కోసం ప్రయత్నం చేసేటువంటి స్నానాలుగా చెబుతారు. అంటే పితృదేవతల అనుగ్రహము, దేవీ దేవతల అనుగ్రహంతో పాటుగా గంగానదిలో ములగటం వలన సాక్షాత్తు ఆ గంగానది తనలో కలుపుకొని మనకు తిరిగి ప్రకృతి ధర్మంగా ఇచ్చేటువంటి అనేక వరాల ద్వారా ఈ దేహము ప్రక్షాళన జరుగుతుంది. ఎప్పుడైతే ప్రక్షాళన జరిగిందో మనకు కపాల మోక్షం జరుగుతుంది. ఈ కపాల మోక్షం ఎప్పుడైతే జరుగుతుందో శివనామస్మరణ పలకడానికి అర్హత లభిస్తుంది. ఎప్పుడైతే ఇది జరిగినదో మనం పెట్టేటువంటి దీపానికి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఎప్పుడైతే కార్తీక మాసంలో మనం దీపారాధన చేస్తామో మన మనసులో ఉన్నటువంటి అజ్ఞానపు గోడలన్నీ కూడా పాలద్రోలి చక్కటి జ్ఞానాన్ని ఆ ఈశ్వరుడు మనకు అందిస్తాడని చెప్పేసి ప్రామాణికం. మరి ఈ అమావాస్య రోజు ముఖ్యంగా మనం ఏం చేయాలి గురుగారు? సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఛాయాస్వరూపము, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి యొక్క ఛాయాస్వరూపము, మనలో ఉన్నటువంటి ఆత్మబలంతో కూడుకున్నటువంటి శక్తి వంచనలో ఉన్నటువంటి ఈ యొక్క స్వరూపంలో శనీశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. మనం అనుకుంటా శనీశ్వరుని గ్రహమే కదా, పట్టించుకోకర్లేదు, ఆయన ఏం చెయ్యడు అని. చాలా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం తల్లి, గ్రహాలు కూడా నమస్కారం చేసుకోకర్లేదు, వాటిని చూడక్కర్లేదు, అంత దైవనామస్మరణే చేయాలని చెప్పేసి కొంతమంది మనం ప్రకటనలు చూస్తున్నాం. కానీ శివానుగ్రహం మనకి కలగాలన్నా, మనము కార్తీక మాసంలో మన కపాల మోక్షం జరగాలనన్నా, సాక్షాత్తు మనం పునర్జన్మ పొందాలన్నా, పితృదేవతల అనుగ్రహం మనకు కావాలన్నా, ఇప్పుడున్న కలియుగ దైవంలో ఖచ్చితంగా ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి కార్తీక మాసం అంతా కూడా శివనామస్మరణ చేసేస్తే మరి శివాలయానికి వెళ్ళినటువంటి మనం మరి నవగ్రహాల చేతను ఎందుకు చూడలేకపోతున్నాం? ఖచ్చితంగా వారికి కావాల్సిన ప్రాధాన్యత కూడా అక్కడ ఉన్నది. అందుకని ఇక్కడ శనీశ్వరుడు చెప్తుంటాడు, నాయన 30 రోజులు అందరూ నీ ప్రదక్షిణే చేస్తున్నారు, మరి నా దగ్గరికి ఎప్పుడు వస్తారు? శనివారం తప్ప ఇంకెప్పుడు రారా అని అడిగితే, అప్పుడు అమావాస్య రోజు నీదే నాయన అని చెప్పి లోక కళ్యాణార్థం కోసం ఏ కుటుంబంలోనైతే అష్టదారిద్ర్యాలు ఇబ్బందులు పడుతున్నారో, ఏ కుటుంబంలో అయితే సఖ్యతలన్నీ లోపిస్తున్నాయో, ఏ కుటుంబంలోనైతే కన్నీరు మున్నీరుగా మారుతున్నారో, ఏ కుటుంబంలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయో, ఏ కుటుంబంలోనైతే అనుకోవాల్సినటువంటి పనులన్నీ తరచూ వాయిదా పడిపోతున్నాయో, వీళ్ళందరికీ 30 రోజులు పరీక్షించిన తర్వాత ఆ ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరం శనైశ్వర. కాబట్టి మీరు కార్తీక మాసంలో ఆఖరి రోజున తప్పనిసరిగా స్నానమాచరణ చేసి శనీశ్వరుని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అందుకని నిత్యము 30 రోజులు మీరు చేసుకున్న ఆ శివనామస్మరణ చేస్తూ శివాలయం చుట్టూ ప్రదక్షిణాత్రయం చేసి ఆ భగవంతుని చూసి దర్శనం చేసుకున్నారా అనంత మోక్షం ఆఖరి రోజు అమావాస్య రోజు సూర్యోదయం కంటే ముందుగానే స్నానమాచరణ చేసి నవగ్రహాలను దర్శనం చేసుకోగానే అద్భుతీయమైనటువంటి మోక్షం వస్తుంది. దీంట్లో ఇంకొక పరమార్థం ఉంది, మరి ఇది రహస్యంగానే మేము చెబుతాము, కానీ మీరు అడిగారు కాబట్టి తెలియజేస్తున్నాను. లోక కళ్యాణార్థం కోసం ఎప్పుడైతే ఇలాంటి మోక్షకాలమైనటువంటి మాసాలలో శనీశ్వరుని ప్రత్యేకించి దర్శనం చేసుకున్నామో, ఈ చూసినటువంటి చూపు ద్వారా మనం వదిలేటువంటి శ్వాస తేలికపాటిగా మారటం ద్వారా ఇది ఎంతమంది అయితే సమస్త జనులు ఉన్నారో అంతమందికి చేరేటట్లుగా సమస్త జనానికి ఉపయోగపడేటువంటి ప్రతీక అక్కడ శనీశ్వరుడు మనకి ఇస్తాడు. ఎందుకనంటే శనీశ్వరుని చూడగానే మన మనసు ఎప్పుడు బరువెక్కుతుంది,
కష్టాలతో కూడుకున్నటువంటి వాడి దేహం ఎప్పుడు బరువుగా ఉన్నప్పుడు అతను వాడేటువంటి శ్వాస కూడా ఎప్పుడు బరువుగానే ఉంటుంది. మరి ఇది తేలికపాటికి ఎప్పుడు మారుతుంది అని అడిగితే కపాల మోక్షం రాగానే నీకు మోక్షం వచ్చింది, ఆనందకరంగా ఉంది, మనం కొన్ని విజయాలకు సంబంధించినటువంటి మాటలు వినగానే మన మనసు తేలిక పడిపోతుంది. ఏదైనా ఒక సక్సెస్ సాధించగానే మనం ఎలా అయితే తేలిక పడతామో, కార్తీక మాసంలో అమావాస్య రోజున ఆ శని భగవానుడు సాక్షాత్తు నువ్వు ఏ వరం అడిగిన ఇచ్చేస్తాడు, అది తీరేది. కాబట్టి కార్తీక మాసం 30 రోజుల్లో ఉన్నటువంటి మహత్యం ఏమిటంటే ఆఖరి రోజున శనీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం ద్వారా ఈ సమస్త లోకంలో జరిగేటువంటి ప్రమాదాలను ఆపచ్చు. అందుకని మనకు తెలియకుండగా ఒక మనిషికి మనం ప్రాణదానం చేస్తున్నాం అనడానికి గల పరమార్థం ఇదే. అందుకని ఈశ్వరుడు చెప్తాడు, నేనా నేరుగా రాలేదు, నేనా నీకు కనిపించను, నేనా ఆ రూపంలో నీకు దర్శనమిస్తున్నాను, నువ్వేం చెయ్యాలి, నీ తక్షణకర్త ఏంటి, ఏది కార్తీక మాసంలో ఒక్కసారి వచ్చి నన్ను చూసి దర్శనం చేసుకోవయ్యా అని చెప్తాడు. అలా ఆయన చూసి దర్శనం చేసుకోగలిగి ఇంకొక ప్రాణాన్ని మనం నిలబెట్టినట్టే. కాబట్టి రాలేనటువంటి వాళ్ళకు కూడా మనం వదిలేటువంటి తేలికపాటి శ్వాస వాళ్ళకి తగులుతుంది. ఎక్కడో ప్రమాదానికి సంకేతాల్లో ఉన్నారు, ఈ శ్వాస వాళ్ళకి తగిలి ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. కాబట్టి కార్తీక మాసంలో అందరికీ కూడా పునర్జన్మనిచ్చేటువంటి తిథి అమావాస్య. అందుకని ఆ రోజున శనీశ్వరుని దర్శనం చేసుకోవడం అనేది సర్వశ్రేయస్కరం. గురుగారు, ముఖ్యంగా అమావాస్య రోజు ఎవరైతే బాగా నరదిష్టి నరఘోషతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా ఏమైనా ప్రక్షాళన చేసుకోవడానికి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ అమావాస్య, కార్తీక అమావాస్య ఎలా ఉపయోగించుకోవాలంటారు? తప్పనిసరిగా తల్లి, నరదృష్టి మీరు అంటుంటారు, నరదిష్టి అంటారు, నరదిష్టి ఉండదు, నరదృష్టి, దృష్టి, కనుదృష్టి. నరదృష్టి, కనుదృష్టి అంటే ఏదైనా శుభయుక్తమైనటువంటి ఆనందకరమైనటువంటి సందర్భం మన కళ్ళ ముందు ఏదైనా కనపడిందని అనుకోండి, అది గృహము కావచ్చు, మంచి వస్త్రధారణ కావచ్చు, అలంకారప్రాయం కావచ్చు, ఏదైనా కానీ మనల్ని మన మనసును మెప్పించగలిగేది, మెప్పిస్తూ మనలో ఈర్ష్యను పుట్టించగలిగేది, దీనిని కనుదృష్టి అని అంటారు. రెండవది నరదృష్టి. నలుగురు మన కోసం మంచిగా మాట్లాడుకుంటూ వారలలో ఉన్నటువంటి ఈర్ష్యాభావాన్ని బయటకు పెట్టేటువంటి తత్వాన్ని దుర్మార్గపు తత్వం అంటారు. దీన్ని నరదృష్టితో పోలుస్తారు. ఈ రెండు చాలా భయంకరంగా ఉంటాయి. ఘోష కూడా. అందుకని తంత్రశాస్త్రంలో ఒకటి చెబుతారు, గృహమునందు రాక్షసులు కానీ నిలయం ఉంటే ఆ ఇంట వేరే ఏ రాక్షసులు రారట. మరి ఆ వచ్చేటువంటి రాక్షసులు ఎవరా అంటే శిష్ట రాక్షసులు అంటారు. మరి ఎవరా శిష్ట రాక్షసులు ఎందులో ఉంటారా అని అడిగితే వాళ్ళకు కూడా శాపం ఉంది. ఆ శాపం వచ్చి ఒక కాయలో దాక్కుంటారు, దాని పేరే గుమ్మడికాయ. అందుకని మనకి ఎప్పుడైనా గమనించండి, నరదృష్టి కనుదృష్టి తగలగానే గుమ్మడికాయ తీసి దిష్టి తీసి కొట్టి పారేయండి అంటారు. గుమ్మడికాయ ఎందుకు కొడతారంటే అందులో ఉండేటువంటి గింజలు ఏమైతే అవన్నీ రాక్షసులతో సమానం. వాళ్ళు లోపల దాక్కుని మనల్ని చూస్తుంటారు. బయట వచ్చేటువంటి కనుదృష్టి నుంచి కానీ నరదృష్టి నుంచి వచ్చేటువంటి ఆ శక్తిని వాళ్ళు తీసుకొని వాళ్ళు నిర్వీర్యం అయిపోతుంటారు. అందుకని కొన్ని గృహాలకి కట్టినటువంటి గుమ్మడికాయ వెంటనే కుళ్ళిపోతుంటుంది, కొన్ని వాహనాలు కట్టినా ఇంకోటి కట్టినా పాడైపోతుంటుంది. ఎందుకని? నిమ్మకాయ గుమ్మడికాయ రెండు ఒకటే. అందుకని వీటిని దిష్టికి ఎక్కువ వాడుతుంటారు. ఇక్కడ అమావాస్యకు అనుసంధానం ఏమిటని అడిగితే, ఈ కార్తీక మాసంలో ఎవరైనా కానీ నా ఇంటికి కనుదిష్టి తగులుతుంది, నాకు నరదిష్టి ఉన్నది అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఒక చిన్నపాటి గుమ్మడికాయని తీసుకొని కార్తీక అమావాస్య రోజున నీళ్ళల్లో చక్కగా తడిపి చక్కగా అలంకరించి బొట్లు పెట్టి దాన్ని తీసుకొచ్చి గుమ్మాన్ని కట్టచ్చు. లేదా అవకాశం లేనటువంటి వాళ్ళు ఈ గుమ్మడికాయని 2 భాగాలుగా కోసి చక్కగా అందులో ఉన్నటువంటి గుజ్జును మొత్తం తీసేసి ఒక దాని నిండుగా కళ్ళుప్పును వేసి రెండవ దాని నుండిగా నువ్వుల నూనెను వేసి ఈ ఉప్పు పైన పెట్టి నది ఒడ్డున అఖండం పెట్టి ఒక ఒత్తి వెలిగించుకోవచ్చు. అలా చేసుకున్నటువంటి గృహాలలో కానీ ఎవరి దగ్గర కానీ నరదిష్టి కనుదిష్టిలు అనేటువంటి ఎప్పటికీ ఉండవు. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కొంత జలం తెచ్చుకొని కాస్త మామిడాకులు ఉంచి పచ్చకర్పూరం అందులోంచి ఇల్లంతా ప్రక్షాళన చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య ద్వారా కనుదృష్టి నరదృష్టి రెండింటిని ప్రక్షాళన చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. నమస్కారం.